చలో ఇక మా తమ్ముడేదో మంచి గమ్మత్ ముచ్చట పట్టుకొని వచ్చిండట. ఓసారి చూద్దాం అగ ముచ్చటేందో. ఓ తమ్మి షురూ చేయరా ఇక. ఇగో ఏ కాలం వచ్చినా తట్టుకుంటారు కానీ మనుషులు ఈ వానకాలం అత్తనైతే అస్సలకే తట్టుకోరు. ఇక మొన్నటికి మొన్న ఎండలు అయితే పొట్టు పొట్టు కొట్టినాయి కదా, ఇక గియ్యాల కూడా పొట్టు పొట్టు కొట్టాను అనుకో. మొన్న 4-5 రోజుల కిందట ఈ భాగ్యనగరంలో అయితే వర్షం పడ్డది కదా, ఒక 2-3 డల్లులు పడి ఆపింది. ఆ 2-3 డల్లులకే ఈ భాగ్యనగరంలో కొన్ని ప్రదేశాలు ఉంటాయి కదా, ఇక చిన్న చిన్న ప్రదేశాలలో పెద్ద పెద్ద ప్రదేశాలలో ఇగో ఇంత వంటి మోకాళ్ళ వంటి నీళ్లు మోచేతుల వంటి నీళ్ళు అయితే వచ్చినాయి కదా. ఇక ఈ చిన్న వర్షానికే ఇంత కష్టాలు పడతారు. ఇక నిజంగానే వర్షాకాలం అయితే ఇక ఇంకొక 15-20 రోజులు అయితే మొత్తం స్టార్ట్ అయిపోతుంది. ఇక ఆ వర్షాకాలంకు వర్షాలు అయితే పొట్టు పొట్టు పడతాయి. ఇక అప్పుడు ఈ బురద ఈ కథ ఈ కార్ఖానా అంతా ఇసుకిసుకుంటది. జనాలను అర్థమంటేనే ఆ బురదలకు వెళ్ళి నడవబుద్ధి కాదు. అదే పిల్లగాళ్ళని అయితే పల్లెకు పోవాలంటే చెప్పులు వేసుకొని సిట్టా 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 నడుచుకుంటూ పోతుంటే వెనక కొంకుల పంట మొత్తం బట్టల మీద పడుతుంది. ఇక గిట్లుంటది ఈ వర్షాకాలంతో. అయితే ఈ మన హైదరాబాద్ లా నాగోల్ ఉన్నది కదా, ఇంకా నాగోల్ దగ్గర ఆనంద్ నగర్ అనే కాలనీలా ఏమైందట అంటే వర్షం పడుడుతోటే ఎప్పుడైనా కూడా బురదే బురద ఉంటుందట. అయితే ఈ బురద నుంచి మేము తట్టుకోము అని చెప్పేసి ఒక అక్క మొత్తం ధర్నా చేసినట్టే చేసి అక్కడున్న మడుగుంటుంది కదా బురద, ఇక ఆ బురద నీళ్ళనే మొత్తం కూర్చున్నది. ఇక కూర్చొని మాకు న్యాయం చేస్తారా చేయరా, ఈ గుంటలన్నింటినీ గుడుపుతారా గుడిపరా. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఈ గుంటలు ఎక్కడి గుంటలు అక్కడనే ఉంటాయి. ఇక నీళ్ళు అయితే మోకాళ్ళ బట్టి నీళ్ళు వస్తాయి. మేము ఎట్లా పోవాలి, మేము ఎట్లా తిరగాలని ఆ అక్కనైతే ధర్నా లెక్కనే చేసింది అనుకోరాదు. ఇక అక్కడ ఉన్న జిహెచ్ఎంసీ వాళ్ళు ఉంటారు కదా, ఇక జిహెచ్ఎంసీ వాళ్ళు మీరు ఈ ముచ్చటను ఖచ్చితంగా పట్టించుకోవాలి. మీరు పట్టించుకోకపోతే ఇక్కడ నుంచి కదిలేదే లేదని అక్కనైతే మంకు పట్టుబట్టి గదే బురదలో కూర్చొని ప్లకార్డు పట్టుకొని చూపిస్తుంది. ఇక అక్కడ ఉన్న జనాలు కూడా పాపం అక్కకైతే సపోర్ట్ చేసిరు. నుల్లా ఇగో ఏ ముచ్చట ఆ ముచ్చట మాట్లాడుకుంటే నిజంగానే వర్షాకాలం అంటే చాలా ఇసుకుతోటి కూడుకున్న పని. ఎందుకంటే ఓ దిక్కు వర్షం పడుతుంది, ఓ దిక్కు బురద, ఇక ఇదంతా మనం బయటికి పోలేని పరిస్థితి. కాబట్టి అందుకనే అక్క ముందుగానే చదువుకొని ఈ చిన్న వానలకే ఇట్లా అవుతుంది పరిస్థితి. ఇక పెద్ద పెద్ద వానలు కొడితే ఎట్లుంటుందో అని నిరసనను అయితే వ్యక్తం చేస్తుంది. అక్క ఇక మరి అధికారులు నీ వీడియో చూసి అయితే మరి మీ ఏరియాను బాగు చేస్తారో ఏమో కానీ ఇక మనం చూడాలక్క. అయితే ఇక ప్రాంతము జిహెచ్ఎంసీ పరిధి కింద ఎక్కడికైతే వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఈసారి ఇట్లాంటి అవకతవకలు జరగకుండా ఇట్లాంటి బురద ఎక్కువ ఉన్న ప్రాంతాలల్లో రోడ్లను అన్నిటినీ మరమ్మతులు చేసి గుంతలను అయితే గూడుపాలని పాపం ఆ మహిళ అక్కడనే కూర్చొని ధర్నా చేస్తుంది. ఇక ఆ మహిళకు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేసుకుంటా నిజంగానే మాకు చాలా ఇబ్బందులు అవుతాయి, ఖచ్చితంగా ప్రభుత్వం ఇవి పట్టించుకోవాలి, జిహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళు కూడా పట్టించుకొని మాకు అంతా న్యాయం చేయాలని అనబట్టిరుల్లా.